హలో అండి, వెల్కమ్ టు అద్వై కిచెన్. ఇవాళ హెల్తీ బ్రేక్ఫాస్ట్ చేశానండి. చాలా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఒక గ్లాస్ పెసర్లు నైట్ నానబెట్టుకుందామండి. ఇలా నానబెట్టుకున్నాను కదా, అదే గ్లాస్తో 1 గ్లాసు ఓట్స్ తీసుకుంటున్నాను. అది కూడా 15 నిమిషాలు నానబెట్టుకుందాం. పెసర్లు ఏమో నైట్ మొత్తం నానబెట్టుకోవాలి, ఓట్స్ ఏమో 15 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రెండింటిని కలిపి గ్రైండ్ చేసుకుందాం, మెత్తగా తీసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఒక బౌల్లోకి తీసుకొని కన్సిస్టెన్సీ రావాలండి. ఒక ఆనియన్, ఒక టమాటో, 2 పచ్చిమిర్చి, క్యాప్సికమ్ సగం, కొత్తిమీర కొద్దిగా వేసుకొని అన్నీ సన్నగా తరుముకొని వేసుకోవాలండి. ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనకు కొన్ని వాటర్ కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఇలా కలుపుకోవాలండి. ఒక ప్యాన్ తీసుకొని టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా అట్లలాగా పోసుకోవాలండి. 3 పోసుకుంటున్నాను నేనైతే. మీకు ఎన్ని వీలైతే అన్ని పోసుకోవచ్చు. చిన్నగా అయినా చేసుకోవచ్చు, కొంచెం పెద్దగా అయినా వేసుకోవచ్చు అండి. ఆయిల్ వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్. ఇలా 1 సైడ్ కాల్చుకున్నాక ఇంకో సైడ్ తిప్పుకొని కాల్చుకోవాలండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని మా ప్లేట్లోకి తీసుకుందాం. డైరెక్ట్గా తినొచ్చు, లేదంటే చట్నీలు చేసుకొని తినొచ్చు అండి. మనకి ఇష్టమైన పచ్చళ్ళు ఏదైనా చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. వెజ్జీస్ ఉంటాయి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్.